నమస్తే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా రెడ్ల ప్రభావం ఎక్కువ, సంఖ్యారీత్యా తక్కువగా ఉన్నప్పటికీ అన్ని పార్టీలలోనూ రెడ్లే ప్రాబల్యం ఎక్కువ. 1955లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాతి కాలంలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. 1983లోనూ ఇక్కడి నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి విజయం సాధించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మిగనూరు, నందవరం, గోనిగండ్ల మండలాలు ఉన్నాయి. కులాల వారీగా చూస్తే బోయలది మొదటి స్థానం. పద్మశాలీలు గణనీయంగా ఉంటారు. ఆ తర్వాత మాదిగ, ముస్లిం, యాదవ, కురుబ ఉంటారు. రెడ్లు, ఉప్పరా కులస్తులు దాదాపు సమానంగా ఉంటారు. పద్మశాలీలు, బోయ కులస్తుల్లో టీడీపీకి ఆదరణ ఉండేది. 1955లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఎమ్మిగనూరులో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇతరులు 1 సారి విజయం సాధించారు. టీడీపీ తరపున బివి మోహన్ రెడ్డి వరుసగా 5 సార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో కీలక నేతగా వ్యవహరించారు. ఆయన తనయుడు బివి జయనాగేశ్వర్ రెడ్డి 2014లో గెలిచి ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోయారు. కె చెన్నకేశవరెడ్డి 4 సార్లు గెలిచారు. కులాల వారీగా చూస్తే 13 ఎన్నికల్లో రెడ్లు ఎమ్మిగనూరులో విజయం సాధించారు. 2 సార్లు రాజులు విజయం దక్కించుకున్నారు. ఒకసారి మాదిగా, మరోసారి గౌడ నేతలు గెలుపు బావుట ఎగురవేశారు. ఈ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో వయస్సు రీత్యా పోటీకి దూరంగా ఉండాలని సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నిర్ణయించుకున్నారు. తనకు బదులుగా తన కుమారుడి టికెట్ ఇవ్వాలన్న ఆయన విజ్ఞప్తిని వైసీపీ తోసిపుచ్చింది. 2004 నుంచి 2012 వరకు వరుస విజయాలు సాధించిన చెన్నకేశవరెడ్డికి 2014లో టికెట్ దక్కలేదు. 2019లో టికెట్ కట్టబెట్టగా భారీ విజయం అందుకున్నారు. ప్రస్తుతం చెన్నకేశవరెడ్డికి బదులు మాజీ ఎంపీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆమెకు స్థానిక వైసీపీ కేడర్ సహకరిస్తుందా లేదా అన్నది అనుమానంగా ఉంది. టీడీపీ విషయానికి వస్తే ఎమ్మిగనూరులో ఎలాగైనా జెండా పాతాలని గట్టి పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఓడిన బివి జయనాగేశ్వర్ రెడ్డినే మళ్లీ బరిలోకి దిగారు.